హలో ఆల్. ఈరోజు మీకు నేను పేపర్లెస్ లాగిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న ఫీచర్స్ మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ యూజ్ ఉంటాయి, ఓకే, ఏమేమి ఫీచర్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఆల్రెడీ ఇందులో లాగిన్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన ఐడి పాస్వర్డ్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో వస్తాయి. మీ వాట్సాప్లో చెక్ చేసుకోండి. ఓకే, మెంబర్ లాగిన్. దెన్ మీకు ఒకవేళ ఐడి పాస్వర్డ్ గుర్తు లేనట్లయితే జస్ట్ ఫర్గెట్ ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లో పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. దెన్ బ్యాక్ టు లాగిన్, మీ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి, దెన్ లాగిన్. ఓకే, లాగిన్ అయ్యాక మీకు ఏదైనా ఇంపార్టెంట్ నోటీసులు ఉన్నాయనుకోండి, మీకు నేను ఇక్కడ షో చేస్తాను. అదేవిధంగా మన ఆఫీస్ సంబంధించిన గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూపు, ఇందులో జాయిన్ అవ్వండి అందరూ కూడా. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు వచ్చేసి డాష్బోర్డ్ మీద మనం ఎన్ఎస్డిఎల్ అప్లికేషన్ చేయడానికి, ఓకే, యూజ్ చేసుకోవడానికి సర్వీసెస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీకు ఈకేవైసీ, ఈసెంట్2 బేస్డ్ అప్లికేషన్స్ అనేది చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ న్యూ అప్లికేషన్ కరెక్షన్స్ కూడా చేయవచ్చు. ఓకే, అదేవిధంగా మీకు ఫిజికల్ కార్డు కావాలా, ఓన్లీ ఈ పాన్ కార్డే కావాలా, అది కూడా మీరు ఇక్కడ క్లిక్ చేసి చేయవచ్చు. ఓకే, దెన్ మీరు డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ సర్వీస్. ఈ డౌన్లోడ్ సర్వీస్లో మీరు ఏంటి అంటే ఆర్సీ పీడిఎఫ్స్, వెహికల్ ఆర్సీ ఉంటుంది కదా, వెహికల్ ఆర్సీ నెంబర్ ఒకటి ఇవ్వగానే మీకు వెహికల్ ఆర్సీ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఆ పీడిఎఫ్ అనేది ఇక్కడ పీడిఎఫ్ లిస్ట్ ఉంటుంది కదా, ఇందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా డిఎల్ పీడిఎఫ్ మీన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్. మీరు ఎవరిదైతే కొత్త వాళ్ళది కానీ ఏదైనా ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఎవరిదైనా కూడా మీరు డిఎల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. దెన్ ఆ పీడిఎఫ్ లిస్ట్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఈ పీడిఎఫ్ లిస్ట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దెన్ రేషన్ పీడిఎఫ్, మనం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మనం పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేయవచ్చు. ఓకే, ఈ రేషన్ నెంబర్ అనేది మనకు కార్డ్స్ మీద ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇవ్వండి, ఫుల్ నెంబర్. దెన్ ఏ స్టేట్లో ఆ స్టేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. దెన్ సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ రేషన్ పీడిఎఫ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పాన్ కాపీ పీడిఎఫ్ ఏంటి అని అంటే ఆల్రెడీ పాన్ కార్డ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఎవరిదైనా కూడాను మీరు ఈ పాన్స్ అనేది మీరు డౌన్లోడ్ చేయవచ్చు మీ సైడ్ నుండి. ఓకే, జస్ట్ పాన్ నెంబర్ అండ్ వాళ్ళ ఫాదర్ నేమ్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వితిన్ 5 to 10 minutesలో ఈ పాన్ పీడిఎఫ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈ పాన్ కాపీ అని అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మెంబర్స్కి మాత్రమే యూజ్ చేయడానికి. ఓకే, నాట్ ఫర్ న్యూ మెంబర్స్. ఓకే, ఇప్పుడు మీరు ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చి పోయింది అని కానీ, లేదు అని కానీ, ఓకే, మర్చిపోయానని కానీ, లైక్ అలాంటి వాళ్ళకి మీరు ఇన్స్టాంట్గా ఇవ్వచ్చు. ఓకే, అదేవిధంగా ఓటర్ సర్వీసెస్ కూడాను మనం యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఎవరిదైతే మొబైల్ లింక్ కానీ డౌన్లోడ్ ఓటర్ ఐడి డౌన్లోడ్స్ కావచ్చు కానీ ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ పాన్ ఫైండ్ సర్వీస్ కావచ్చు. ఓకే, మీరు ఎవరిదైనా పాన్ నెంబర్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది జస్ట్ ఆధార్ నెంబర్, వాళ్ళ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీకు పాన్ నెంబర్ అనేది ఇన్స్టాంట్గా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా మీరు చూడడంలో బ్యాక్ రిఫ్రెష్ చేసినా, బ్యాక్ ప్రెస్ చేసినా కూడాను మీరు ఇక్కడ పాన్ ఫైండ్ సర్వీస్లో పాన్ ఫైండ్ లిస్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఎవరెవరిదైతే పాన్ ఫైండ్ సెర్చ్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, అదేవిధంగా మీరు ఇప్పుడు ఇందులో ఒకవేళ బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే వ్యాలెట్ మేనేజ్మెంట్, యాడ్ మనీ ఇక్కడ క్లిక్ చేయవచ్చు. లేదు అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా యాడ్ మనీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, అమౌంట్ ఎంతైతే చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయండి. దెన్ యాడ్ మనీ. ఓకే, మీకు ఈ క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ పే చేయగానే అమౌంట్ ఇన్స్టాంట్గా మీకు అమౌంట్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఉంటే మీ కమిషన్ స్ట్రక్చర్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, అండ్ రిటైలర్స్కి యాజ్ యూజువల్గా ఎలా అయితే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. రిటైలర్స్కి దెర్ ఇస్ నో ఎనీ కమిషన్స్. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ మన సైడ్ నుంచి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఓకే, మీరు ఎవరైతే లాగిన్ ఐడి యాక్టివేషన్ అయ్యిందో వాళ్ళు మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళేసి సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మన సైడ్ నుంచి సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అదేవిధంగా మీ డీటెయిల్స్ ఏదైనా మీరు ఎడిట్ చేయాలన్నా, ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేసినా కూడాను మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2FA మీన్స్ ఏంటి అంటే మీరు లాగిన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ రావాలన్నా
రావాలి అని అంటే ఆఫ్ చేయండి, ఆన్లో పెట్టండి. అవసరం లేదు అనుకుంటే ఆఫ్ చేసుకోండి. ఓకే, ఎవ్రీ టైం లాగిన్ చేసేటప్పుడు మీకు వాట్సాప్లో ఓటీపీ వస్తుంది కదా, దాని పర్పస్లో. ఓకే, అది మీరు ఆన్ కానీ ఆఫ్ కానీ మీరే చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని మనం ఇంపార్టెంట్ లింక్స్ ఇచ్చాము. మనం అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ట్రాకింగ్ కావచ్చు. ఓకే, అండ్ ఫిజికల్ మోడ్ ప్రాసెస్ కావచ్చు. ఓకే, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి కావచ్చు. కొన్ని లాగిన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ లింక్స్లో. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు మనం ఆన్లైన్ సపోర్ట్ టీమ్ కూడా మనకు అవైలబుల్గా ఉంది. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే జస్ట్ మీరు ఇక్కడ ఆన్లైన్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆన్లైన్లోకి వచ్చేసి మీరు ఇక్కడ మనతో కూడాను చాట్ చేయవచ్చు. మనకు ఈ సపోర్టింగ్ టీం కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఓకే, మీరు కాల్ చేయడానికి ఒకవేళ ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మీరు ఇందులో మెసేజ్ చేయవచ్చు రిగార్డింగ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా, లేదంటే మీకు ఏమైనా కాల్ మన సైడ్ నుంచి కాల్ ఏమైనా రిసీవ్ కావాలన్నా కూడా జస్ట్ మీ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. మన టీం వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.